నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రానున్న 3 ఏళ్లలో పూర్తి చేసే విధంగా జనవరి నెలలో పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగనూరు నారాయణ వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్లో జరిగే DDRC సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా బుధవారం ఆయన సామర్లకోట మండలంలోని అచ్చంపేట గ్రామంలోని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గృహంలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అవరోధంగా ఉండటంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందన్నారు. 45,000 కోట్లతో రాజధాని నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయగా 500 కోట్ల మేర పనులు మాత్రమే జరిగాయన్నారు. ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి లీగల్గా, రాజకీయ పరంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటన్నిటినీ కేబినెట్ సమావేశంలో, అసెంబ్లీ సమావేశాల్లో బట్టి పరిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో 62,000 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. 22 నుంచి 35% వరకు అంచనాలు పెరుగుతున్నట్లు చెప్పారు. అయితే ఈ పనులు జనవరిలో ప్రారంభించి రానున్న 3 ఏళ్ల కాలంలో పూర్తి దేశంలోనే టాప్ 5 రాజధానిగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి చెప్పారు. కాగా రాష్ట్రానికి నిధులను తీసుకొచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి 11 కోట్ల హడ్కో నిధులను రాగా మరో 5,000 కోట్లు బ్యాంకుల ద్వారా పొందుతూ టెండర్లు ఖరారుగా కేబినెట్ సమావేశంలో ఉంచుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి వెంట పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఏపీ టిట్కో చైర్మన్ విములపాటి అజయ్ కుమార్, రాష్ట్ర సివిల్ సప్లై కమిటీ చైర్మన్ తోట సుధీర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ, టీడీపీ సెక్రటరీ వాసిరెడ్డి యేసుదాసు, జనసేన జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి అప్పుడే 41,000 కోట్ల టెండర్స్ ఇచ్చాం. వర్క్ షాప్ అయినాయి. 5,000 కోట్లు పే కూడా చేసాం. అయితే ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం 3 దాన్ని పక్కన పెట్టింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని నిర్మిస్తాను. దాని ప్రకారం యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ప్రసక్తి మొదలుపెట్టాం. అనేక అడ్డంకులు, లీగల్ అడ్డంకులు కావచ్చు, కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అప్పుడు అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు క్యాన్సిల్ చేయలేదు, అవన్నీ పెండింగ్ పెట్టారు. అనేక ఉంటే డిఫరెంట్ కమిటీల ద్వారా రిపోర్ట్స్ తీసుకొని దాన్ని అథారిటీలో మీటింగ్లో డిస్కస్ చేసి, క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేసి, అసెంబ్లీలో కూడా పెట్టి డిస్కస్ చేసి ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకొని టెండర్ల ప్రక్రియ స్టార్ట్ చేసాం. 45,000 కోట్ల రూపాయలకి యాక్చువల్గా అథారిటీ 3 మీటింగ్లో 41, 42, 43 అథారిటీ మీటింగ్లో రేపు క్యాబినెట్లో పెడతాం. అది అప్రూవ్ చేసుకుని ఇమ్మీడియట్గా టెండర్ చేస్తాం. అదేవిధంగా మొత్తం 62,000 కోట్లు అవుతుంది. ఇది కాస్ట్ SOR రేట్లు బాగా పెరిగినాయి. ఇది కంకర కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇవన్నీ అది పెరిగిన దానివల్ల దాదాపు 28% నుంచి 35% రోడ్లు పెరిగినాయి. బిల్డింగ్స్ అయితే 40 నుంచి 60% పెరిగినాయి. మొత్తం 62,000 కోట్లు అవుతుంది. 45,000 కోట్లు చేస్తున్నాం. అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. మిగతాది కూడా జనవరి ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ చేసి టెండర్లు చేసి జనవరిలో వర్క్ స్టార్ట్ చేసి
రాబోయే 3 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒక రాజధాని. కేంద్రం యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ ప్రకారం 15,000 కోట్లు ఏర్పాటు చేస్తుంది. మరొక 11,000 కోట్లు హక్కు లోను ఇస్తున్నారు. మరొక 5,000 కోట్లు బ్యాంకు ద్వారా తీసుకున్నాం. ఈ విధంగా నిధులు సమకరించి దాన్ని ముందు తీసుకోవడం.